దయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. అలాగే నిలుచుండి 17వ పేజీలో ఉన్నటువంటి 2వ ఆరాధన క్రమమును అనుసరించుదాము. 17వ పేజీలో దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రిని దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవ, నీ శక్తి వలను జ్ఞానము వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకును గెచ్చటం వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించున్నాము. కుమారుడు అనే దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచటం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయముల్లో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడు అయిన దేవ, సత్యమంచంలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. మనం మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలు ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేయిస్తుమి. మాలో క్షమ్యమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియచేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితలమైన మమ్మల్ని కరుణింపము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడత నిర్దిద్దుకున్నటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునగాక. ఆమెన్. ప్రభువును స్తుతించుడి. మనమందరం నిలవబడి కీర్తన గ్రంథము నుండి 15వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 15వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకలతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించుము. అందరం ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పుడు. తన ద్రవ్యం నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయువాడు అన్నడు. తండ్రి కుమార
పరిశుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నానుగాక తండ్రి పరిశుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామే. దయచేసి కూర్చోనండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన గ్రంథం నుండి మొదటి పాఠము చదవబడను. మొదటి పాఠముగా రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 12వ వచనముల వరకు. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తల ఎదుట నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశి అయిన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులకు నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. తటితో పాఠము సరి. ఓ దేవా, నీకు వందనములు కలుగునుగాక. రెండవ పాఠ్యభాగము పత్రిక పాఠము చదవబడి. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనం నుండి 43 వరకు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36 నుంచి 43 వరకు చదువు. మరియు యుప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేరగడిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్న అని శిష్యులను పిలిచి అక్కడ ఉన్న అని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావెలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేదగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రను వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగిలను వస్త్రములను చూపుచు అతని ఎదుట పిలిచి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలు ప్రార్థన చేసి శవముపై తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఇదంతా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనును ఒక చర్మకార్యుని బహుదినముగా నివసించెను. ఇంతటితో పాటు ఓ
అందరం నిలువబడి 33వ కీర్తన యెహోవా గద్దె ముందట అనే కీర్తన పాడడం. 33వ కీర్తన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఈ పరిశుద్ధ దినమందు ఉదయకాలము నీ సన్నిధానంలోనికి మమ్మలను తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో నీ ప్రసన్నత మాకు అనుగ్రహించుము, మీ ప్రత్యక్షత మాకు దయచేయము. ఇప్పుడు మేము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. పునరుద్ధానం తర్వాత రెండవ ఆదివారము మనము ఈ యొక్క ఆరాధనలో పాలు పొంది ఉన్నాం.
యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులకు కనపడ్డాడు. మొదటి దినాన సాయంకాలం శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు 10 మంది శిష్యులు ఆయన వారికి కనబడి మీకు సమాధానం కలుగునగాక అని వారిని బలపరిచాడు. వారు కలవరముతో ఉన్నటువంటి శిష్యులకు యేసు సమాధానం ఇచ్చాడు. తర్వాత రెండవ ఆదివారం మరలా 8 దినాలకు ఆదివారమున తోమా కొరకు యేసు మరలా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పోయిన వారం అది మనం ధ్యానం చేశాం. తోమా యేసును చూస్తే నేను నమ్ముతాను అన్నాడు. కాబట్టి తోమా యొక్క అవిశ్వాసాన్ని బలపరచడం, విశ్వాసంగా మార్చడం కొరకు యేసు మరలా తను తాను ప్రత్యక్షపరుచుకొని, ఇదిగో తోమా, నీ యొక్క వేలు ఇటు చూపి నా గాయాల్లో పెట్టు, నీవు అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుమని ప్రభు తోమాకు అవకాశం ఇచ్చాడు. వెంటనే తోమా ఆ వేలు పెట్టగానే ఆయనకు వచ్చినటువంటి గొప్ప కేక ఏమిటంటే, నా ప్రభువా నా దేవా అనేటటువంటి సాక్ష్యం ఆయన తెలియచేశాడు. ఈ మాట నేను తెలియచేశా. నా ప్రభువా నా దేవా అంటే అది యేసుక్రీస్తుని గురించినటువంటి తోమా పలికినటువంటి గొప్ప వేదాంతపరమైనటువంటి సాక్ష్యం. దీనిలో పశ్చాత్తాపం ఉంది, తర్వాత సాక్ష్యం ఉంది. సాక్ష్యం ఏంటంటే తరతరాలకి లోకమంతటికి తోమా గారు ఈయన ప్రభువుగా దేవుడుగా ఆయన్ని గుర్తించి సాక్ష్యం ఇచ్చాడు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఈ మాట మీద, ఈ స్టేట్మెంట్ మీద ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో లైబ్రరీస్ దీని మీద భక్తులు రాశారు, పండితులు. నా ప్రభువా నా దేవా, మై లార్డ్ అండ్ మై గాడ్. ఆ తర్వాత అదైపోయింది. తిరిగి మరలా ఇప్పుడు 3వసారి యేసు ప్రత్యక్షమయ్యాడు. ఇది ఈ రోజున మనం సువార్త పాఠం చదువుకోలేదు కాబట్టి మీరు సువార్త పాఠం తీసి పెట్టుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ రోజున జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, పునరుద్ధాన ప్రత్యక్షతల్లో 21వ అధ్యాయము యోహాను సువార్త. అటు తర్వాత యేసు తిబిరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధమేమనగా, సీమోను పేతురు, దిదుమనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలు, జబదయి కుమారులైన ఇద్దరు శిష్యుల్లో మరి ఇద్దరు కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదిన వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇక్కడ పోయిన వారము యేసుక్రీస్తు తోమాను బలపరచడానికి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఇప్పుడు శిష్యులలో 7గురిని బలపరచడానికి యేసు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. వీళ్ళు కూడా జారుకున్నారు నెమ్మదిగా. ఎక్కడే జారుకున్నారంటే, సీమోను పేతురు ఉన్నాడు, తోమా ఉన్నాడు, నతనయేలు ఉన్నాడు, యాకోబు యోహాన్లు ఉన్నారు, జబదయి కుమారులు. మీరు లెక్కేసుకుంటున్నారా ఎంతమందో? మళ్ళీ చెప్తే లెక్కేసుకోండి. సీమోను ఉన్నాడు, తోమా, నతనయేలు, యాకోబు, యోహాను, మరి ఇద్దరు పేర్లు చెప్పలా, మరి ఇద్దరు శిష్యులు. మొత్తం ఎంతమంది? 7గురు శిష్యులు. వీళ్ళు ఉన్నారు ఒక దగ్గర. ఉన్నప్పుడు సీమోను పేతురు అన్నాడు, ఇక్కడ ఉంది, నేను చేపలు పట్టబోతున్న వారితో అనగా, నేను చేపలు పడతాకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎవరు? సీమోను పేతురు. అంటే వీళ్ళు అన్నారు, మేమును నీతో కూడా వచ్చేదామన్నారు. చేపలు పట్టింది 3.5 సంవత్సరాల క్రితం వాళ్ళు. ఎక్కడది?
మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుండి 20 వచనాల్లో వాళ్ళు చేపలు పడుతుంటే యేసు అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 16. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. ఇది చరిత్ర. ఇక్కడ నేను చేపలు పడతాకి వెళ్ళిపోతున్నాను అన్నాడు సీమోను పేతురు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 3.5 సంవత్సరాలు యేసుని వెంబడించారు. యేసుని వెంబడించిన తర్వాత యేసు చనిపోయాడు, పునరుద్ధానం అయ్యాడు, పేతురుకు కూడా కనపడ్డాడు, శిష్యులందరికీ కనపడ్డాడు. ఈ 2 వారాలు కనపడితేనే ఉన్నాడు. అయినా మరలా సీమోను పేతురు మరలా వెనక్కి లాగుతుంది తన యొక్క లైఫ్, తన ఆలోచన. వెళ్ళిపోతాను, ఇక నాకు పెద్ద ఉపయోగం ఉన్నట్లేదు. ఇక్కడ 3.5 సంవత్సరాలు యేసుని వెంబడించాను, ఏదో అనుకున్నాను, కానీ మరలా నాకు ఇక్కడేమీ కనపడలేదు అని ఏం చేశాడు అంటే, నేను వెళ్ళిపోతున్నా చేపలు పట్టకన్నాడు. వెళ్ళిపోతున్నానంటే మరి మిగిలిన వాళ్ళు ఏమంటారు? చిన్నోళ్ళు. ఈయనే పెద్దోడు, పేతురు గారే పెద్దోడు అందరికంటే. పెద్దోడు వెనక్కి వెళ్ళిపోతున్నానంటే ఇంకా చిన్నోళ్ళు ఏమంటారు? మేమెందుకు, నువ్వే వెళ్ళిపోతే ఇక మేమేం చేయం, అక్కడ మేము కూడా వచ్చేస్తామన్నారు. 7 కలిసి చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని ప్రభువు చెప్పాడు. చేపల పట్టే జాలర్లు వేరు. జాలర్లు అంటారు వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. ఫిషర్మెన్ అంటారు. వాళ్ళు చేసిన ఉద్యోగం అది. చేపలు పట్టడం అనేది ఫిషర్మెన్ అంటే చేపలను పట్టి నీటిలో ఉన్నప్పుడు బ్రతికుంటే చచ్చిపోయి ఉంటాయి చేపలు, బ్రతికుంటాయి కదా. బ్రతికి ఉన్నటువంటి చేపలను పట్టి బయటికి తీసుకొచ్చి అమ్మి వ్యాపారం చేసుకునే వ్యాపారం, బిజినెస్ వాళ్ళు. అలాంటి స్థితి నుండి ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నారు. అంటే మనుషులను పట్టే జాలర్లు. దీన్ని ఏమన్నారంటే ఫిషర్స్ ఆఫ్ మెన్. ఫిషర్మెన్ అంటే చేపలు పట్టే జాలర్లు. ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటే మనుషులు పట్టే జాలర్లు. ఆధ్యాత్మికంగా, మానసికంగా ఇహలోకంలో చచ్చిపోయినటువంటి మనుషులను పట్టుకొని వారికి ఆధ్యాత్మికమైనటువంటి ఊపిరిని పోసి ఒక నూతన జీవాన్ని ఇచ్చేటటువంటి జీవితం, బాధ్యత ఫిషర్స్ ఆఫ్ మెన్ అంటే మనుషులు పట్టే జాలం చేసే. చేపలు పట్టి ఉద్యోగం, బిజినెస్ చేసే బాధ్యత నుండి మనుషులను, ఆత్మలను సంపాదించేటటువంటి బాధ్యత మీకు ఇస్తా, ఆ శక్తి మీకు ఇస్తా, ఆ జీవితాన్ని మీకు ఇస్తా అని ప్రభు వాళ్ళని పిలిచాడు. బాగానే వచ్చారు. పిలిచినప్పుడు 3.5 సంవత్సరాలు వారికి ఎన్నో విషయాలు బోధించాడు యేసు. వారికి తర్బీదు ఇచ్చాడు, వారిని సిద్ధం చేశాడు. తిరిగి పునరుద్ధాన రోజున వారి దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో వారి మీదకి ఊది వారికి ఆత్మనిచ్చాడు. ప్రభువు అని అడిగాడు పేతురు ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 వచనం చదువుతున్నాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లెన్నో, ప్రపంచ పునరుజ్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అన్నాడు. అడిగాడు, ఏంటి ప్రభువా, రమ్మనంగానే వచ్చేసాం కదా, వలలు విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి వచ్చేసాం కదా, ఏంటి, వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్, మా భవిష్యత్ ఏంటి
ఏంటి మాకు లాభం ఏంటి నిన్ను వెంబడిస్తున్నందుకు కానీ డైరెక్ట్గా అడిగాడు పేతురే. అడిగితే మీరు పరలోకంలో 12 మంది 12 సింహాసనాల మీద కూర్చొని సర్వలోకానికి తీర్పు తీరుస్తారు అన్నాడు. పరలోకములో 12 సింహాసనాలు. ఎవరు? ఈ యొక్క శిష్యులు. మరికొన్ని సింహాసనాలు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. వాళ్ళు ఎవరంటే 12 గోత్రాలు. 12 గోత్రముల యొక్క ప్రధానులకు 12 సింహాసనాలు ఇవ్వబడినాయి. క్రొత్త నిబంధనలో శిష్యులకు 12 సింహాసనాలు ఇవ్వబడినాయి. మొత్తం 24 పెద్దలు అంటాడు అక్కడ. 24 పెద్దలు, 24 సింహాసనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఎదురుగా అనే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఈ 12 ఓల్డ్ టెస్టమెంటు, 12 న్యూ టెస్టమెంటు రిప్రజెంటేషను 24 సింహాసనాలు. వారిలో ఈ 12 మంది శిష్యులు 12 సింహాసనాలను కూర్చొని సర్వలోకానికి తీర్పు తీరుస్తారయ్యా అని చెప్పాడు యేసు. ఆ మాటలు ఏమైపోయినాయో మరి. అయితే పేతురు ఏమన్నాడంటే నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా అన్నాడు. సాతానుడు చాలాసార్లు మనల్ని వెనకలాగే ప్రయత్నం చేస్తాడు. సాతానుడు మనలను ఆధ్యాత్మికంగా ఎదగనీయకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని ప్రణాళికల్లోనికి మనం ప్రవేశించకుండా ఇహలోకములో కొట్టుమిట్టాడుతూ ఉండడానికి సాతానుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు. వాటిలో సాతానుడు ఎవరిని పట్టుకుంటాడు అని అంటే ముఖ్యమైన వాళ్ళే పట్టుకుంటాడు కదా. ముఖ్యమైన పేతురు గారు ముఖ్యమైనవాడు. ఆయన ప్రధాన శిష్యుడు. హీ వాజ్ ది లీడర్ అమాంగ్ ది డిసైపుల్స్. ఆ శిష్యులందరిలో ఆయన నాయకుడు, ఆయన పెద్దవాడు. ఎవరు చెప్పినా ఎవరైనా ఆయన మాట వింటారు, పేతురు గారి మాట. కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా అపవాది లీడర్స్నే పట్టుకుంటాడు. లీడర్స్ని పట్టుకుంటే పని అవుద్ది, మామూలు వాళ్ళు పట్టుకుంటే ఏం పని అవుద్ది కదా. ఎవడైతే గట్టిగా మాట్లాడతాడో, ఎవరైతే కొద్ది లీడర్షిప్ చేస్తారో వాళ్ళనే సాతానుడు కొంచెం శోధిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరిని పట్టుకున్నాడు? పేతురునే పట్టుకున్నాడు. ముందేమో తోమాను ఊపి చూశాడు. రెండో వారం ఏమో యేసు వచ్చి గాయాల్లో వేలు పెట్టమన్నాడు. అయిపోయింది, ఆ క్లోజ్ అయిపోయింది. అది నా ప్రభువా నా దేవ అన్నాడు. ఇప్పుడు మళ్ళా పేతురు మీదకి వచ్చాడు. పేతురు మీదకి వచ్చి పేతురిని వెనక్కి పంపించేస్తున్నాడు. ఇది సాతాను ప్రేరేపణ. ఏమంటాడంటే నేను చేపలు పడతాకి వెళ్ళిపోతాను, ఇక నాకు యేసు వద్దు, ఎవడు వద్దు, నాకు దేవుడు వద్దు, యేసు వద్దు, ఈ గందరగోళం అంతా నాకు అక్కర్లా, ఐ విల్ గో బ్యాక్ అంటే ఆయనతో పాటు 7 బయలుదేరారు. ఆయనతో పాటు మొత్తం 7 చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వీరు ఆ రాత్రంతా చేపలు పట్టారు. చేపలు పట్టమంటే చేపలు పట్ల రాత్రంతయో దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వారు ప్రభువుని విడిచిపెట్టి వీరిని చేపలు పట్టి మళ్ళా ఆ వ్యాపారంలోకి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆ తీర్మానం చేసుకున్నటువంటి పేతురు మిగిలినటువంటి శిష్యులకు దొరికింది ఏమిటి అంటే శూన్యం. ఏమీ దొరకలా, ఏం పట్ల. చేపలు పట్టేవాళ్ళు 2 రకాలు ఉంటారంట. ఆ 2 రకాలు ఎవరంటే ఒక రకం ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్. పెద్ద వలలు, పెద్ద పడవలు, వాళ్ళు కొంచెం పెద్ద వ్యాపారం చేసేటటువంటి వారు. వాళ్ళ కింద చాలామంది జాలర్లు ఉంటారు. ఇది చాలా పెద్ద వ్యాపారం. రెండవది ఏంటంటే చిన్న వ్యాపారులు. చాలా వాళ్ళ వలలు చిన్నగా ఉంటాయంట, వాళ్ళ యొక్క పడవలు చిన్నగా ఉంటాయంట. ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బ్రతికేటటువంటి వారు. ఇక్కడ ఈ పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ వీళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు ఏం కాదు. వీళ్ళు చాలా చిన్న
బిజినెస్ చేసేటట్టు, చిన్న గొడుగులు లాంటి పడవలు, చిన్న చిన్న వలలతో చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ప్రభు పిలుచుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క సేవ చేసేటటువంటి, యేసుక్రీస్తుకు సాక్ష్యం చెప్పేటటువంటి వారు నీ దేవుడు ఎలాంటి వారిని వినియోగించుకుంటాడంటే, సర్వసాధారణమైనటువంటి వారిని దేవుడు వినియోగించుకుంటాడు. క్రిస్టియన్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్ అండ్ దే వర్షిప్ ఎక్స్ట్రాడినరీ గాడ్ అన్నారు. క్రైస్తవులు సాధారణమైనటువంటి వాళ్ళే, సమాజంలో మరి పెద్ద పెద్ద అంతస్తులు, ఆస్తులు, మరి సమాజంలో మరి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వారు చాలామందిని దేవుడు ఎన్నుకోలా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే, దయచేసి ఫోన్లు కొంచెం ఆపండి, ఫోన్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి, దయచేసి ఆపండి, కాసేపు సైలెంట్లో పెట్టుకోండి. మిగిలిన వాళ్ళు కూడా సైలెంట్లో పెట్టుకోండి ముందే, వాళ్ళు మోగినప్పుడు కాదు. అయితే ఈ చిన్న చిన్న సమాజంలో ఉండినటువంటి చిన్న సమాజాలని, తక్కువ జాతి వారిని, లేకపోతే తక్కువ స్టేటస్ కలిగినటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, వాక్యంలో మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. సహోదరులారా, తీసారా? చూడండి, చదవద్దు, నేను చదువుతా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులను పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవునితో అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రివారిని, అంటే జ్ఞానము తక్కువగా ఉన్నవారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. ఇప్పుడు ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలహీనులను ఏర్పరచుకున్నాడు, నీచులను ఏర్పరచుకున్నాడు, తృణీకరింపబడిన వారిని ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఇవన్నీ చూసి మన కోపం వస్తుంది. మేము ఎన్నిక లేని వారమా? మేము బలహీనులమా? మేము తృణీకరింపబడిన వారమా? మేము నీచులమా? మేము వెర్రివాళ్ళమా అని ఒకవేళ కోపం వస్తుందేమో. కోపం వస్తే మనం ఏం చేస్తాం? పౌలు గారిని అడగండి, ఎందుకు రాశాడో పౌలు గారిని. నేను చెప్పిన మాటలు కాదు. మీరైనా, నేనైనా, ఎవరైనా దేవుడు ఇదిగో వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో ఉన్నటువంటి జ్ఞానులను, బలవంతులను, వీళ్ళందరిని కూడా సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నుకున్నాడు. అయితే మనము దేవునిలో బలవంతులం. వీఆర్ స్ట్రాంగ్ ఇన్ గాడ్. మనము దేవునిలో బలవంతులము, దేవునిలో జ్ఞానవంతులము. ఎవరైనా అతిశయపడితే మనల్ని బట్టి అతిశయపడకూడదు, దేవుని బట్టే అతిశయపడాలి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయింపవలెను. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్స్.
మనల్ని మనం తగ్గించుకోవాలి. మన ఘనత, మన అతిశయము మంద కాదు. మన ఘనత ఎవరిదంటే దేవుడిది, మన అతిశయము దేవుడిదే. వీఆర్ నథింగ్, వీఆర్ జీరో. మనము శూన్యము. ఈ శూన్యమును గొప్పగా చేసేటటువంటి వాడు దేవుడు. మనము దేవుని అందే అతిశయంపులు. అది మన విశ్వాసము, మన భక్తి, మన నిరీక్షణ. ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పేతురైనా, యోహానైనా, యాకోబైనా ఏమిటాళ్ళు? దే ఆర్ నథింగ్. వాళ్ళు చాలా బలహీనులే, కానీ గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు చేశారు. మనం చదువుకున్నాం కదా, ఇక్కడ అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో పేతురు గారు ప్రార్థన చేస్తే మరి చనిపోయినటువంటి దోర్క, తబిత అనే దోర్క బ్రతికింది. కుంటి వాళ్ళు కాళ్ళు వచ్చినాయి, గుడ్డి వాళ్ళ కళ్ళు వచ్చినాయి. చనిపోయిన వారిని బ్రతికించారు శిష్యుడు. ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాడో దేవుడు చేపించుకున్నాడు. వాళ్ళకి శక్తి కాదు అది. పేతురు ఏదేముంది? హీ వాస్ నథింగ్. కానీ పేతురులో ఉన్నటువంటి దేవుడు గొప్ప కార్యాలు జరిపించుకున్నాడు. ఇది అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో చాలామంది చాలా సందర్భాల్లో ఉంటున్నాం. పేతురు కూడా అర్థం చేసుకోవాలి. పేతురు కూడా అర్థం చేసుకోకుండా ఏమన్నాడంటే, నేను చేపల పడదాకి వెళ్ళిపోతున్నాను, అదే బాగుంది, మళ్ళా టర్నింగ్ బ్యాక్ అనేటటువంటి స్థితిలో అంటున్నారు. సాతానుడు మనల్ని వెనకకు లాగడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. సైతాను దూతలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఎవరి దూతలు? సైతాను దూతలు, దేవుడి దూతలు కాదు. వాళ్ళలో హెడ్ ఉంటాడు కదా, సైతాను హెడ్, లీడర్. అందరిని అడుగుతున్నాడు, ఏం చేస్తున్నారు మీరు, మీకు అప్పచెప్పిన పనులు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉంటే ఒక దూత లేచాడు, సైతాను దూత లేచి, సైతాన్ అన్నమాట, లేచి, నేను వాడలో 300 మంది క్రైస్తవులు ప్రయాణం చేస్తున్నారు, వాడలో 300 మంది క్రైస్తవులు ప్రయాణం చేస్తున్నారు, ఆ వాడను ముంచేశా అన్నాడు. ఏమయ్యారు వాళ్ళు? చచ్చిపోయారు. అబ్బా, 300 మందిని ఒకేసారి చంపేశాడే సాతానుడు, వాడు గొప్పోడేగా. అప్పుడు లీడర్ అన్నాడు, చచ్చిపోతే ఏమైంది, చచ్చిపోయారుగా, అయిపోయింది, వాళ్ళ జీవితం, వాళ్ళ వల్ల నష్టం ఏముంది, అది పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలా నాయకుడికి. చచ్చిపోయారు, అయిపోయింది అన్నాడు. చివరిలో తెలుసుద్ది ఎందుకన్నాడు. ఇంకో దూత లేచి అన్నాడు, ఎడారిలో క్రైస్తవులు ప్రయాణం చేస్తున్నారు, 100 మంది క్రైస్తవులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు, అక్కడ ఇసుక తుఫాన్ రప్పించేసి వాళ్ళని నేను చంపేశా అన్నాడు. అది కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు నాయకుడికి. చచ్చిపోయారు కదా, అయిపోయిందిగా, ఇంకేముంది, అయిపోయింది. ఇట్లా చాలామంది నేను అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము అన్నీ చెప్పుకొస్తున్నారు, చంపేస్తున్నాము. ఒక దూత లేచి అన్నాడు, నేను ఒక సంఘంలో కూర్చున్నాను, ఒక సంఘంలో తిష్ట వేసుకొని కూర్చున్నాను, ఆ సంఘంలో ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు దేవుని ఆరాధించకుండా వారిని సోమరితనంగా ఉండటానికి నేను ప్రయత్నాలు చేస్తున్నా, యాక్టివ్గా ఉండకుండా చేస్తున్నా. ఎవరెవరిని? పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని, సంఘాన్ని ఏదో ఒక విధంగా ఆటంకం కల్పించి దేవుని కార్యాలు జరగకుండా చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు నాయకుడు లేచి షబాష్ అన్నాడు. షబాష్, నువ్వు మంచి పని చేస్తున్నావు. చచ్చిపోయినాడు, ఓకే, చచ్చిపోయాడు, వాడి వల్ల మనకి నష్టం లాభం ఏమీ లేదు. కానీ బ్రతికి ఉన్నవాళ్ళు, సంఘములో ఉన్న వాళ్ళని సోమరతనంగా, భక్తి లేని వాళ్ళగా, అవిశ్వాసులుగా చేయడం అనేది నువ్వు బాగా మంచి పని ఎన్నుకున్నావు అని చెప్పి, ఇలాగే చేయాలి, అందరూ ఇలాగే చేయాలని చెప్పాడు సాతాను. భక్తి పరులందరినీ కూడా భక్తిహీనులుగా చేయాలి, విశ్వాసము గల వారందరినీ విశ్వాసం లేని వాళ్ళగా చేయాలా, యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ యాక్టివ్నెస్ లేకుండా చేయాలా,
ముందు ఎవరిని పట్టుకోవాలి తెలుసా? సంఘం పాడవాలంటే పాదిరి గారిని పట్టుకోవాలి. ఆయన పడుకుంటే సంఘం అంతా పడుకుంటుంది కదా. కాబట్టి మొత్తం రప్పించేది ఎవరికి రప్పించాలంటే పాదిరి గారికి రప్పించి ఇప్పుడు ఏం చేస్తాంలే, ప్రార్థన లేదు, పాడలేదు అని పాదిరి గారిని పట్టుకొని పడుకోబెడితే సంఘం అంతా పడుకుంటారు. ఆ తర్వాత ఎవరిని పట్టుకోవాలా? పెద్దలను పట్టుకోవాలి, సంఘ పెద్దలని. పాదిరి గారితో తర్వాత సంఘ పెద్దలను పట్టుకోవాలి. వదిలేయ గారు ఎవరు ప్రార్థన వద్దు, ఎవరు తీసేయండి అనగలిగింది ఎవరు? సంఘ పెద్దలేగా. కాబట్టి వాళ్ళని పట్టుకోవాలి. సరే, అయ్యగారును ఆ పెద్దలు కలిసి ఒకవేళ ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టినా మేము వెళ్ళము అని విగదేసుకుని కూర్చొనేది ఎవరు? సంఘ సభ్యులు. కాబట్టి మూడో స్టెప్ సంఘ సభ్యులు. నీకేమవుద్ది ఆ సంఘం చెప్పండి? క్షీణించి 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 మంచం మీద మంచం బట్టి క్షీణించి చచ్చిపోద్ది సంఘం. ఇలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సంఘాలు పని చేయనటువంటి పాస్టర్స్ ఉన్నారు. మా సంగతి నేనే చెప్తున్నా. పని చేయకుండా సోమర్తనంతో ఉండేటటువంటి పాస్టర్స్ ఉన్నారు. సంఘాలు పాడైపోతున్నాయి. వాళ్ళ గురించి పని చేయకుండా సంఘ పెద్దలు ఉన్నారు. ఆ సంఘాలు పాడైపోతున్నాయి. దేవుని సన్నిధికి రాకుండా సోమర్తనంగా ఏం వెళ్తాంలే, వచ్చేవారం వెళ్ళొచ్చులే అనుకునేటటువంటి సంఘ సభ్యులు ఉన్నారు. సంఘాలు పాడైపోతున్నాయి. సాతానుడు చేసేటటువంటి కుతంత్రాలు ఇవన్నీ కూడా. ఆనాడు తోమానే మార్చేశాడు, ఆనాడు పేతురునే మార్చేశాడు. ఇవాళ నీవు నేను పెద్ద గొప్పేం కాదు. సాతానుడు చాలా శక్తిమంతుడు. సాతానుడు ఈజ్ మైటీ అన్నారు. సాటన్ ఈజ్ మైటీ. మనకంటే శక్తిమంతుడు సాతానుడు, ఏదైనా చేయగలడు. బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. అర్థమైందా? దేవుడు సర్వశక్తిమంతుడు. సాతానుడు శక్తిమంతుడైతే దేవుడు సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, ఆమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు అనేటువంటి దేవుడు. దేవుడి దగ్గర సాతాను ఆటలు కుదరవు, కానీ మనలాంటి వాళ్ళ దగ్గర కుదురుతాయి. ఎందుకంటే మనకంటే శక్తిమంతుడు సాతానుడు. ఎప్పుడైతే దేవుని శక్తిని మనం పొందుతామో అప్పుడే సాతాన్ని జయించగలం. మనంగా సాతాన్ని జయించలేము. ఎందుకంటే మన శక్తి చాలదు. సాతాను కంటే శక్తి తక్కువ మానవుడికి, కానీ సాతాను కంటే శక్తి దేవుడికి ఎక్కువ. దేవుడి శక్తిని మనం పొందినప్పుడే సాతాన్ని జయించగలం. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘాలు పాడవుతున్నాయి అంటే, క్షీణించిపోతున్నాయి అంటే సాతానుడు తన పనిని తాను చేస్తూ ఉన్నాడు. దీన్ని అధిగమించవలసినటువంటిది ఎప్పుడు అంటే ప్రార్థన ఉండాలి. సంఘంలో ప్రార్థన 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 ఉండాలి. ప్రార్థన లేకపోతే మనము సాతాన్ని జయించలేము. సంఘాల్లో ఈనాడు ప్రార్థనలు చాలా తక్కువైపోయినాయి. అంటే ప్రార్థన అంటే అసలు వస్తే ప్రార్థన ఉంటుంది, లేకపోతే అసలు రాకుండా ఉంటే ఇంటికాడ కూర్చుంటే ఎక్కడెక్కడ ప్రార్థన ఉంటుంది. మళ్ళీ 2-3 అయ్యగారు వస్తాడు, తలుపు తీయడానికి సంఘ పెద్దలు ఎవరన్నా 1-2 వస్తారు, అందరు కూడా రారు. 2-3 కూర్చొని ఏం చేస్తాం? ఇంకా సంఘం లేదు, ఇక్కడ ప్రార్థన లేదు. ప్రార్థన లేనటువంటి సంఘాలు నిర్జీవమైనటువంటి సంఘాలు. పాల్ యాంగ్చో తెలుసుగా? తెలుసు. ఎక్కడున్నాడు ఆయన? పాల్ యాంగ్చో ఎక్కడున్నాడు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పాస్టర్ గారు ఆయన. ఎక్కడున్నాడు తెలుసా? దేవుడి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మొన్నటి వరకు ఎక్కడే ఉన్నాడు. దక్షిణ కొరియా దేశంలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి సంఘం అయింది. కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు ఆయన సంఘం. ప్రపంచంలోనే పెద్ద సంఘం అది. ప్రపంచంలోనే పెద్ద సంఘం. అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు టీవీ ఛానల్స్ వాళ్ళు. పాల్ యాంగ్చో గారు, మీ సంఘము దినదినాభివృద్ధి పొందడానికి, ఇన్ని లక్షల మంది అవ్వడానికి ఏంటి కారణం? ఏం మీరు పథకాలు పెడుతున్నారు? ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికంటే మీ సంఘం బాగా అభివృద్ధి పొందింది అని అడిగారంట. రాసుకోమన్నాడంట. రాసుకోండి, చెప్తా. నెంబర్ 1,
ప్రేయర్. నెంబర్ 2 ప్రేయర్. నెంబర్ 3 ప్రేయర్. ఏదండి ఆయన 3 సార్లు ప్రార్థన రాశారు, ప్రేయర్ రాశారు, అంతే. ఓన్లీ ప్రేయర్, నో అదర్ థింగ్స్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన వల్లనే సంఘాల అభివృద్ధి పొందుతాయి, దుష్టుడు పారిపోతాడు. ప్రార్థన లేనటువంటి సంఘాలు చెట్టుకు నీరు లేనటువంటి సంఘాలుగానే ఉంటాయి, దానిలో జీవం ఉండదు అని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. ఇవాళ సాతానుడు ఏం చేస్తున్నాడంటే మన దగ్గర కూర్చుంటాడు, మన ఇళ్లలోకి వస్తాడు, మన ఆలయంలోకి వస్తాడు, కూర్చుంటాడు. ఆలయంలోకి వచ్చి నెత్తి మీదకి వచ్చి కూర్చుంటా అంటాడు. కూర్చొని ఏం చేస్తాడు, కళ్ళు మూపిస్తాడంట. కళ్ళు మూసుకొని ఊగుతూ ఉంటారంట విశ్వాసులు. ఎందుకని? సాతానుడు ఆడు కూర్చున్నాడు, నెత్తి మీద కూర్చున్నాడు. వాక్యం విన్నీయుడు వాడు, వాక్యం విన్నీయుడు. అందుకని మొత్తరప్పిచ్చేస్తాడు. ఇంకా మామూలు కబుర్లు ఎంతసేపు అయినా ఆడవచ్చు మనం, మామూలు కబుర్లు ఎంతసేపు అయినా ఆడమంటాడు, కానీ వాక్యం మాత్రం వినొద్దు. ఇది సాతాను చేసే చాలా పనులు ఉన్నాయండి. ఓ రోజు డిట్రీట్ పెట్టుకొని సాతాను ఏం పనులు చేస్తాడో చెప్పుకోవాలి మనం. చాలా ఉన్నాయి పనులు. నెత్తి మీద కూర్చొని వాడు మన కళ్ళు మూసేస్తాడంట. విన్నీయుడు సాతానుడు. కాన్సన్ట్రేషన్ ఆడుకో వెళ్ళిపోద్ది. ఇక్కడే కూర్చుంటాం చాలాసార్లు, కానీ ఇంటి దగ్గర సరిగ్గా తలుపు గడేసామో లేదో, పొయ్యి ఆరిపేసామో లేదో, లేకపోతే చుట్టాలు వస్తానన్నారుగా వాళ్ళు ఎంతవరకు వచ్చారో, ఇలాంటి ఆలోచనలో ఉంటాం చాలాసార్లు. ఇక్కడ ఉన్నాం, మనుషులు ఇక్కడ ఉండేది. ఓన్లీ బాడీ ఈజ్ హియర్, మైండ్ ఈజ్ సమ్వేర్. అంటే సాతానుడు చేసే పనులు ఇవన్నీ. మనం మంచివాళ్ళమే, మనం చెడ్డవాళ్ళం కాదు, మనం మంచివాళ్ళమే. చెడ్డవాడేవాడు సైతం ఆడి మీద దోషేస్తాం అన్నీ. చేసేది మనమే, ఆడి మీద దోషేస్తాం అన్నీ. కాబట్టి దీంట్లో మనం కూడా ఉన్నాం. అన్ని సంఘాలు ఉన్నాయి, మనం ఉంటాం, అన్ని సంఘాలు ఉంటాయి. మనం దేవుడి సంఘమేగా. ఎక్కడ దేవుని సంఘం ఉంటే అక్కడ సాతానుడు ఉంటాడు. పరలోకానికే వెళ్ళాడు సాతానుడు. దేవదూతల సమూహంలోనికే సాతానుడు వెళ్ళాడు. నీ దగ్గరికి రావడం పెద్ద గొప్ప, నా దగ్గర రావడం గొప్ప. దేవుడితోనే మాట్లాడాడు, దేవుడి మీదే ఛాలెంజ్ చేశాడు. నా సేవకుడు అనేటువంటి యోబు ఎంత భక్తిపడ్డో తెలుసా? ఏం భక్తి, తీసేహలు పెట్టు, ఒక్కసారి నాకు ఛాన్స్ యోబు భక్తుడు చూపిస్తా అన్నాడు కదా. ఇది ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. చివరికి ఓడిపోయాడు. దేవుడు మన గురించి గొప్ప చెప్పినప్పుడు, భక్తి చెప్పినప్పుడు సాతానుడిని మనం ఓడగడుతున్నామా, దేవుడిని ఓడగొడుతున్నామా? ఇది మనము ఆలోచన చేసుకోవాలి. ఒక అవిశ్వాసంలోకి వెళ్ళిపోయినటువంటి తోమ దేవుడు తీసుకుని వచ్చాడు. మరలా వెనక్కి వెళ్ళిపోవడానికి, ఈ పునరుద్ధాన సందేశం లోకములోనికి వెళ్లకుండా చేయడానికి సాతాను చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అర్థమైందా? యేసుక్రీస్తు తిరిగి లేచాడు మరణము నుండి అనేటటువంటి వార్త లోకంలోనికి వెళ్ళకూడదంటే ఒక్కొక్క శిష్యుని పట్టుకొని పీకి వెనక్కేసేయాల. ఈ శిష్యులు ముందుకెళ్ళారంటే యేసు పునరుద్ధాన శక్తి లోకం అంతా తెలిసిపోద్ది. కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్కడు పట్టుకుంటున్నాడు అన్నమాట. ఒక్కొక్క వారం ఒక్కొక్కడు పట్టుకుంటున్నాడు సాతానుడు గాడు. తోమాను పట్టుకున్నాడు, పేతురుని పట్టుకున్నాడు, పేతురుతో పాటు ఇంకొక 6 పట్టుకున్నాడు. మనల్ని కూడా అలాగే పట్టుకుంటాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్కడు పడద్ది సైతాను. సంఘాల్లో కూడా మన సంఘం మంచిదేలే, అందరూ దేవుడు సైతాన్ రాదనుకుంటున్నాను. జాగ్రత్త, సాతాను రానియకుండా చూసుకోండి. ప్రార్థన చేసుకోండి ఇంట్లో బాగా, సాతాను రాకుండా. ప్రార్థనే నువ్వు జయించగలిగేది. కాబట్టి దేవుని కార్యము కలగకుండా ఉండడానికి మనము ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళారు, పెద్ద మునగాళ్ళలాగా వెళ్ళిపోయారు. చేపలు పట్టి వ్యాపారం చేయడానికని వెళ్ళారు. రాత్రంతా వాళ్ళు వలలు వేశారు, కానీ ఒక్క చేప కూడా పట్టల.
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయలోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు పడవా. నడిపించు నానా మసలామణి భక్తుడు రాశాడు పేతురు గారి గురించినటువంటి పాట ఇది. రాత్రంతా శ్రమ పడ్డాం కానీ మేమేమీ కూడా పట్టలేకపోయాం. అప్పుడేమంది వారు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం, వారు వెళ్ళి దోనెక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం ఒకచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను. వారు ఏమన్నారు అని అడుగగా లేదు అని ఆయనతో చెప్పింది. రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా లేదు. అప్పుడు యేసు వచ్చి ఉదయాన్నే నిలిచాడు వారి దగ్గర. అడుగుతున్నాడు, ఏంటి శిష్యులారా వచ్చేసారు కదా చేపలు పడడానికి, ఏమైనా ఉన్నాయా, ఆహారం ఏమైనా ఉందా అని అంటే వాళ్ళు ఏమన్నారు, లేదు. అంతే. యేసు లేకుండా నువ్వేదైనా సాధించాలనుకుంటే శూన్యం, అంతే. శూన్యం, ఏం సాధించలేవు. ఆహారాన్ని సాధిద్దాం అనుకున్నారు, వ్యాపారాన్ని సాగిద్దాం అనుకున్నారు, కానీ అసలు అక్కడ ఏముంది, చేపలు పడితేగా. ఒక్క చేప కూడా పట్ల. మనలో మనం ఆలోచన చేద్దాం, వీళ్ళు చేపలు పట్టడంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు. వీళ్ళే కాదు, వీళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి చిన్నప్పటి నుండి అదే పని వాళ్ళకి. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అక్కడే పుట్టారు, ఆ సముద్రం దగ్గరే పుట్టారు, అక్కడే పెరుగుతున్నటువంటి వాళ్ళు. రాత్రంతా కష్టపడితే ఒక చేప దొరకదా ఏమండి? చేతగానే వాళ్ళు మన వీళ్ళు పట్టుకుంటావే 4 చేపలు ఆ చెరువుల దగ్గర. ఆ సముద్రపు అక్కడ ఒక్క చేప కూడా పట్టలేకపోయారంటే దాని అర్థం ఏంటంటే, రాజకుమారి గారు చెప్పేశారు నాకంటే ముందే. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆజ్ఞ ఇవ్వాల. చేపలారా ఆగిపోండి, నా శిష్యులు వచ్చారు కానీ వాళ్ళ వల్లకి మీరు వెళ్ళబాకండి, ఆగిపోండి. దేవుని ఆజ్ఞ లేకుండా ఏ చేప కథల్లో. మనం యోనా గ్రంథంలో చూసాంగా, ఆ చేప వెళ్ళి మా భక్తుడు అనేటువంటి యోనాను మింగమంటే మింగేశాడు. ఎందుకు మింగాడు? మింగింది దేవుని సెలవు, అది దేవుని ఆజ్ఞ. నా భక్తుడైనటువంటి యోనా చెప్పిన మాట వినలా. ఒక దగ్గరికి వెళ్ళి వార్త చెప్పమంటే ఇంకో దగ్గరికి పారిపోతున్నాడు. ఆ పారిపోయేటటువంటి ప్రవక్తను నీవు మింగేయి కానీ తినొద్దు, లేదా 3 రోజుల్లో అట్టు ఉంటాడా లోన, ఎప్పుడో అరిగిపోతాడు, లోన ఆహారం అయిపోతాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, నువ్వు తిను, నువ్వు మింగు అంతే, బట్ డోంట్ ఈట్. నువ్వు మింగు, అక్కడ దాచిపెట్టు నా భక్తుడిని, ఎందుకంటే అక్కడన్నా బుద్ధి వస్తుందని చూద్దాం అన్నాడు. ఆ చేప కడుపులో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేశాడు. చేప కడుపులోకి వెళ్తే కానీ అర్థం కాల దేవుడి సంగతి యోనాకి. ఒక పెద్ద ప్రవక్త అయిన, ప్రవక్తలు చేసినటువంటి తప్పు పారిపోయిన ప్రవక్త అంటారు ఆయన, పారిపోయిన ప్రవక్త. ఈ పారిపోయిన ప్రవక్తకి దేవుడు యోనా చేప కడుపులో వెళ్ళి 3 రోజులు ఉన్నప్పుడు అతనికి అది ఆ దేవుని గురించినటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసి చంపలేసుకున్నాడు లోనే. అప్పుడు బయటికి కక్కమన్నాడు, వెళ్ళి ఒడ్డుని కక్కమంటే అప్పుడు కక్కాడు. ఇక్కడ కూడా చేపలారా ఆగిపోండి అంటే ఆగిపోయినాయి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం, ప్రసంగి 2:25, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము? ? అర్థమైందా?
ఇది మీరు చాలా అండర్లైన్ చేసుకోవచ్చు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? నాకు కోట్ల రూపాయలు ఉండి అనుకోవచ్చు, కానీ ఆయన సెలవు లేకుండా ఒక్క పూట భోజనము చేయలేము మనం. ఆయన సెలవు ఉండాలి మనకి. ఆ సెలవు అనేది దేవుడిస్తేనే ఎవరైనా సంపాదించగలరు, భోజనం చేయగలరు. ప్రభు అడిగితే ఏమీ లేదన్నారు. సూర్యోదయం అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పిల్లలారా, భోజనానికి ఏముంది? అయ్యా ఏమీ లేదయ్యా, ఏమీ లేదయ్యా. ఎందుకు లేదు? ఆయన ఉంటేగా భోజనం ఉంటాకి. దేవుడు లేకుండా ఎక్కడికి పారిపోతాను అనుకున్న దేవుడు వదిలిపెట్టడు. ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయాడు ఒకడు. ఎవరో తప్పైన కుమారుడు ఆస్తంతా దుర్వ్యాపారం చేశాడు. చివరికి ఆ పందుల పొట్టు కూడా దొరకలా. అక్కడ వచ్చింది బుద్ధి. అయ్యో, నా తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారే, ఎంతోమంది, కొన్ని వేల మంది భోజనం చేస్తున్నారు రోజుకి. నేను ఇక్కడ కనీసం పందుల పొట్టు కూడా నాకు దొరకట్లేదు. ఏంటి పరిస్థితి, దుస్థితి? అక్కడ వచ్చింది బుద్ధి. యోనాకేమో చేప కడుపులో వచ్చింది, తప్పైన కుమారుడికేమో పందుల దగ్గర వచ్చింది. అంటే చూడండి, ఎంత దుస్థితికి వెళ్ళిపోయిన తర్వాత మేలుకొలుపు అనేది వస్తాం. అక్కడికి వెళ్ళకముందే మనము మేలుకుంటే ఎంత సంతోషం, ఎంత క్షేమం కదా. దేవుడు మనకిచ్చినటువంటి ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, మంచి ఆరోగ్యాలు, ఇవన్నీ కూడా ఉన్నప్పుడే దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే దేవుడు ఇంకా 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 ఎక్కువగా మనం దీవిస్తాడు. అప్పుడు చెప్పాడు ప్రభు ఏమని చూడండి, 8వ వచనం. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను. వారు అలాగ వేయగా చేపలు విస్తారమకు పడినందున వలలాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఎవరో ప్రభువు ప్రేమించిన శిష్యుడు? ప్రభువు ప్రేమించిన శిష్యుడు, ప్రభువును ప్రేమించిన శిష్యుడు చెప్పాలి. యోహాను. యోహాను అంతము వరకు కూడా యేసుతో ఉన్నటువంటి వాడు యోహాను. యోహాను అన్నాడు, ఈయన ప్రభువయ్యా. ఎప్పుడు కళ్ళు తెరిచారు వీళ్ళు? విస్తారమైనటువంటి చేపలు వలలో పెట్టినా కానీ వీళ్ళకి డౌట్ వచ్చింది. ఏంటి ఆయన మాట చొప్పున కుడివైపున వల వేయగా విస్తారమైనటువంటి చేపలు పట్టగా ఆ వల లాగటానికి చాలా ఇబ్బంది పడి వల లాగుతూ ఉన్నప్పుడు ఏంటి ఈ మహత్యం అని కొంచెం ఆలోచన చేసినప్పుడు యోహానికి తట్టింది. చూడగానే ఆయన ప్రభు. అప్పుడు పేతురికి చెప్పాడు, ఈయన ప్రభు సుమి అనగానే ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. సిగ్గేసింది. ఎప్పుడైతే ప్రభు అని చెప్పారో పేతురు గారికి సిగ్గేసింది. అమ్మో, ప్రభువా వస్త్రహీనుడై ఉన్నాడు. వస్త్రహీనుడు అంటే మరి సముద్రంలో దూకేవాడు బట్టలు వేసుకుని వెళ్తాడా? సూట్లు బూట్లు వేసుకెళ్తాడా? ఆ విధానంలో ఉన్నప్పుడు పేతురికి సిగ్గు వేసి దూకేశాడు సముద్రంలో. అప్పుడు ప్రభు అన్నాడు, రండి. వారు దరికి రాగానే నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు కనబడెను. మీరు ఇప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వాళ్ళందరికీ లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి. చేపలు అంత విస్తారంకు పడినను వల పిగలలేదు. అక్కడ యేసు గొప్ప అద్భుతం జరిగించాడు. 153 చేపలు అక్కడ పట్టినాయి అంట. అయితే ఈ 153 చేపల్లో కొన్ని తీసుకురండి, మనము భోజనం చేద్దాం అని చెప్పినప్పుడు వారు తీసుకుని వచ్చి వారు భోజనం చేశారు. భోజనము చేయడం అనేది దేవుడు ఇస్తేనే చేయగలము. యేసు వచ్చి వారికి భోజనం పెట్టాడు, కానీ యేసు లేకుండా రాత్రంతా కష్టపడినా వాళ్ళు ఏమీ కూడా వారు సంపాదించలేకపోయారు. యేసు చేసినటువంటి మొదటి సూచక్రియ ఏంటో చెప్పండి. యోహాను సువార్తలోనే ఉంది.
నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం కానా విందులో. ఇది యేసు చేసిన చివరి సూచక్రియ. నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం అనేది మొదటి సూచక్రియ అయితే, ఇదిగో కుడివైపున వలవేయగా 153 చేపలు పట్టడం అనేది చివరి సూచక్రియ. ఇక ఆరోహణం అవ్వకముందు పునరుద్ధానం అయిన తర్వాత చేసినటువంటి చివరి సూచక్రియ సమృద్ధి ఆహారం అనేది దేవునిలో మనం చూస్తాం. అయితే యేసు తన యొక్క శక్తిని వారికి మరొకసారి చూపించి ఆయన దేవునికి దగ్గరగా తన ప్రజలను చేసుకోవడానికి ఆయన మరొక మరలా వారిని పిలుచుకుంటూ రండి అని దేవుని యొక్క శక్తిని వారికి చూపిస్తూ ఉన్నాడు. జెరోమ్ అనేటటువంటి భక్తుడు, చర్చ్ ఫాదర్, ఆయన ఇచ్చినటువంటి కామెంటరీలో ఏమంటాడు, 153 అనేటటువంటిది ఆ సంఖ్యను గురించి ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి 153 ప్రజలకు అది రిప్రజెంటేషన్ అన్నాడంటే ఆయన అందరికీ కూడా ప్రభువు అనేటటువంటి ఆ వేదాంత సత్యాన్ని ఆయన తెలియచేశాడు. ఈ విధంగా దేవుడు మనలను ఆయన పిలుచుకుంటూ తిరిగి తన విశ్వాసంలోనికి మనలను బలపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఉన్నటువంటి జీవితాలు ఆశీర్వదింపబడిన జీవితాలు, ప్రభు లేనటువంటి జీవితాలు అవి శూన్యమైనటువంటి జీవితాలు. కాబట్టి ఈ ఉదయకాలం మన జీవితాలను మరొకసారి పరిశీలన చేసుకుందాం. పేతురు లాంటి వాళ్ళే, తోమా లాంటి వాళ్ళే అవిశ్వాసులు అయిపోయారు. సాతానుడు అలా వారిని వెనక్కి లాగాడు, కానీ దేవుడు వారిని మరలా ముందు లాక్కున్నాడు, తమ శిష్యులుగా వారిని పెట్టుకున్నాడు. చూసాం కదా అపోస్తల కార్యంలో అపోస్తలులు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు వారితో చేయించుకున్నాడు. వెనక్కి వెళ్ళిపోవడానికి దేవుడు పిలవలేదు, కానీ మనుషులను పట్టే జాలర్లుగా చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. పాత నిబంధన కాలం నుండి కూడా మరి భక్తులను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే, వారిని మహా గొప్ప దేవునికి సాక్షులుగా వారిని చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. ఇవాళ నిన్ను నన్ను మన అందరినీ కూడా దేవునికి సాక్షులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. అలాంటి సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడానికి మనం సంసిద్ధపడాలి. ప్రార్థన, వాక్యం, రెండే సూత్రాలు క్రైస్తవ జీవితానికి. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఈ రెండున్నవాడే మరి క్రీస్తులో ఎదగలడు, దేవుని ఆత్మలో ఎదగలడు. ఇవి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకో. కొన్ని క్షణాలు మౌనంగా ప్రార్థన చేసుకుందాం. పేతురుకు కలిగినటువంటి అనుభవము, తోమా కలిగినటువంటి అనుభవము, మిగిలిన శిష్యులకు వారికి కలిగినటువంటి అనుభవాలు జ్ఞాపకం చేసుకొని మనము మన జీవితాల్లో ఎలాంటి స్థితిలోనికి మనం ఉన్నామో ఆలోచన చేసుకుందాం. సాతానుడు వెనక్కి లాగుతూ ఉన్నాడు, కానీ మనము దేవునిలో ముందుకు కొనసాగవలసి ఉన్నది అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాలము ప్రభువా, మేము చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాం. ప్రభు అక్కర్లేదనుకున్నారు, కానీ ప్రభు లేకపోతే వాళ్ళు శూన్యం అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత సమయంలో వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రభువా, మా జీవితాల్లో అనేక సార్లు ప్రభువును విసర్జించి సొంతగా వెనక్కి వెళ్ళిపోతే అది క్షేమం కాదు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం. సంఘాన్ని దీవించుము, ఆస్వాదించుము, బలపరచుము, సంరక్షించుము. ప్రభువా, నీ కృప, నీ సన్నిధి, ప్రసన్నత ఈ స్థానిక సంఘానికి నీవు అనుగ్రహించుము. నీ పవిత్రమైన రక్తాన్ని ప్రోక్షించి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాన్ని నీవు బలపరచుము. దినదినము అంతకంతకు ఆత్మతో, శక్తితో, విశ్వాసముతో నీవు ఎదిగించుము. ప్రభువా, సాతానుడు పెట్టే ప్రతి విధమైనటువంటి శోధన, బాధ నుండి నీవు తప్పించి
క్రీస్తు సారూప్యములోనికి ఎదగేటటువంటి మనసును, ఆత్మను అనుగ్రహించుమని, ఈ ఉదయకాలపు దీవెనలు ప్రసాదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పితృపుత్రాత్మకులు అలాగే నిలుచుండి అపోస్తల విశ్వాసోత్రము అందరం కలిసి ఒప్పుకుందాం. పేజీ నంబర్ 23. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రిని దేవుడిని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు దయచేసి కూర్చోండి. పోయిన ఆదివారము అర్పించబడిన కానుకల వివరాలు. ప్లేట్ ఆఫరింగ్స్ 3,280 రూపాయలు, కృతజ్ఞతలు 600 రూపాయలు, దశంభాగాలు పి రవికుమార్ గారు, రవికుమార్ రాజు గారు 3,500 రూపాయలు, మళ్ళా పి రవికుమార్ వారే 3,500 రూపాయలు, వి సత్యనారాయణ గారు 1000 రూపాయలు, కేజే బాబురావు గారు 5,000 రూపాయలు, పి జయరాజు గారు 1,500 రూపాయలు, మొత్తం 14,500 రూపాయలు. టోటల్ ఆఫరింగ్స్ 18,380 రూపాయలు. యథావిధిగా మన ఆరాధనలు ఆదివారం 8:30 గంటలకు మనం ప్రారంభిస్తాం. దయచేసి అందరూ కూడా సమయానికి రావాలని మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. ప్రతి శుక్రవారం సాయంకాలం 7 గంటలకి స్త్రీల సహవాసం మరి జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉంటుంది. మరి స్త్రీలు చాలామంది రావట్లేదు, కొద్దిమంది వస్తున్నారు, తెలియదు ఎందుకనో. దయచేసి స్త్రీలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరి శుక్రవారం సాయంకాలం 7 గంటల నుండి 8:30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్పొందాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృపచేత మరి ఫ్రంట్ మన ఎదురుగా ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ పూర్తి అయ్యిందండి కట్టడం. అందుకొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరి ప్రార్థనకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎదురు కాంపౌండ్ వాల్ కొరకు చార్లెస్ డికెన్స్ అండ్ స్టెల్లా వారిద్దరూ మరి ₹1,00,000 వారు డొనేషన్ ఇచ్చారు. ఆ ₹1,00,000 ఆ కాంపౌండ్ వాళ్ళ కొరకే వినియోగించడం జరిగింది. అది నేను వివరాలు చదువుతాను. దేనికి ఎంత అయిందనేది మీకు తెలియాలి కాబట్టి నేను వివరాలు చదువుతున్నాను. సిమెంట్ 30 బ్యాగ్స్ అట్ ది రేట్ ఆఫ్ 310 రూపీస్, 9,300 రూపాయలు. బ్రిక్స్ 2 ట్రక్స్ 16,800 రూపాయలు. ఐరన్ 13,670 రూపాయలు. ఇసుక 2 ట్రాక్టర్స్, ఒక్కొక్క ట్రాక్టర్ వచ్చి 5,500 రూపాయలు, 11,000 రూపాయలు. తర్వాత మరి మనము కట్టేటటువంటి వారికి మ్యాషన్ వర్క్స్ అర్జున్కి మరి
ఇటువైపు 56 అడుగులు వచ్చింది పొడవు, ఎత్తు మరి 9 అడుగులు వచ్చింది. మొత్తం మరి 56 × 9 చొప్పున మనం అడుగులు వేస్తే 45,000 రూపాయలు అయ్యింది. సపోర్టింగ్ పిల్లర్స్ 4 వేయబడినాయి. ఆ సపోర్టింగ్ పిల్లర్స్ ఒక్కొక్కటి 4,000 అయితే మనం తగ్గించిస్తేనే ఒక్కొక్కటి 3,000కి 12,000 రూపాయలు అయింది. మొత్తం 57,000 రూపాయలు కట్టడానికి అయింది. కట్టడానికి 57,000 అయింది. మిగిలేదు మెటీరియల్. మొత్తం అయినటువంటి ఖర్చు 1,07,770 రూపాయలు. 1,07,770 రూపాయలు. ఇది ఫ్రంట్ గోడ యొక్క విలువ. ఇది మీకు దృష్టిలో తీసుకొస్తున్నాను. తర్వాత మరి ఈ ఫ్రంట్ వాల్ స్పాన్సర్ చేసినటువంటి డికెన్స్ స్టెల్లాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ గోడ కాంపౌండ్ వాళ్ళంతా అయిపోయింది. మొత్తం చుట్టూ మీరు చూడాలి. ఆదివారం గుడి అయినాక ఒక రౌండ్ వేయాలి గుడి చుట్టూ మొత్తం చూడాలి. చూస్తే మీకు తెలుసుద్ది. మరి అంత అయిపోయింది. నెక్స్ట్ మనం అనుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటి ఏమండి? కనపట్లా టాయిలెట్స్ అనుకున్నాం. పాతవి తీసి కొత్తవి కడదాం అనుకున్నాం. రెండవది డస్ట్ కూడా తొలగించాలనుకున్నాం. ఇది కూడా మన ప్రాజెక్ట్స్లో ఉన్నాయి. మరి తర్వాత చార్ల్స్ గారు, వారు సన్ ఆఫ్ లేట్ వేదాంతం గారు, చిన్న 3వ కుమారుడు, విల్సన్ గారి బ్రదర్. ఆయన పోయిన వారం వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్పినప్పుడు వారు స్పందించి 20,000 రూపాయలు 20,000 రూపీస్ వారు డొనేట్ చేశారు. అది మనం ఉపయోగిస్తాం. తర్వాత మరొక కవరు సుష్మా రూపేష్ ఈరోజే వారు ఇచ్చారు. రాజశేఖర్ గారు సుష్మా రూపేష్ 15,000 రూపాయలు స్పెషల్ ఆఫరింగ్ ఈ కన్స్ట్రక్షన్ కొరకు వారు ఇచ్చారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చార్ల్స్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని చిత్తమైతే ఈ వారంలో టాయిలెట్స్ స్టార్ట్ చేయాలనేది మన ఉద్దేశం. ప్రార్థన చేయండి. దేవుడు ప్రేరేపిస్తే మీ డొనేషన్స్ ఇవ్వండి. మరి ప్రతి రూపాయి ఎక్కడ వ్యర్థం కాదు. అక్షరాల మనము ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తూ ఉన్నాము. కాబట్టి మరి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రార్థన చేసి మరి ఉన్నటువంటి పనులన్నిటి కొరకు మీరు డొనేట్ చేయాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను పోయిన వారం అంతకుముందో చెప్పా, ఈ నెలలోనే ఇవ్వాలా. మీరు ఇచ్చేది ఏదైనా ఉంటే ఈ నెలలో ఇస్తే ఉపయోగపడదు, తర్వాత ఇస్తే ఉపయోగపడదు. కాబట్టి పని జరుగుతున్నప్పుడు మనం ధనం మన దగ్గర ఉండాలి, కానీ పని అయిపోయిన తర్వాత ఇంకొచ్చి సుఖమే ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ నెలలోనే అవకాశం ఉంది. కాబట్టి పనులు జరుగుతున్నాయి. కాబట్టి మీరేదైనా ఇవ్వాలనే తలంపు వస్తే మరి మీరు డొనేట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ వందనాలు. మరి మన మధ్య జాన్, శోభ ఉన్నారు. వాళ్ళ పెళ్ళి నేనే చేశాను ఇక్కడ. చాలా ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం వారు మరలా ఈరోజు మనతో ఉండటం. వారి తల్లిగారు సోదరి హుబ్లీ నుండి వచ్చారు. ఈ మధ్య చార్లెస్ గారు ఒక ఆధ్యాత్మిక ఏమంటారు టూర్, స్పిరిచువల్ టూర్కి వెళ్ళారు ఫ్యామిలీస్ కలిసి. మరలా వారు రావడం సంతోషం. ఆధ్యాత్మిక స్పిరిచువల్ టూర్కి వెళ్ళి మరలా తిరిగి వచ్చారు. వారికి మా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారితో వచ్చినటువంటి జాన్, శోభ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు? మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ.
441వ కీర్తన అందరం నిలువబడి పాడుకుంటాం, కానుకలు అర్పించుకుందాం. 441వ కీర్తన. నావన్నీ అంగీకరించు మీ దేవా. నావన్నీ అంగీకరించు మీదే, నన్నెప్పుడు నీవు కరుణించు మీ.
ప్రార్థించుదాము. దేవా, అన్ని మంచి వరముల దాత, నీ జనుల యొక్క ఈ కానుకల దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతటా సమాధానమును దయను విస్తరింపచేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీకు తోడునుగాక. అందరం మోకరించి ప్రార్థించుదాము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యం వచ్చునుగాక. మనహరం నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మను శోధనలో అంతేకా దుష్టులను తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవడినవి తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. ప్రార్థించుదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయిన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్యజీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్రము. నిజముగా నీ శరణు వచ్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధ బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నమనేటి నుండి మమ్మల్ని తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినరమ వరకు క్షేమంగా తెచ్చిన సర్వశక్తుల నిత్యలోక దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపంలో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమంది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన తీర్చిదిద్దబడినట్లు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా దయచేయము. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉదయకాలము నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి బలపరచుము, సంరక్షించుము. స్థానిక సంఘాన్ని దీవించము, సంఘంలోని కుటుంబాలన్నిటినీ దీవించము. నీ ఆత్మతోనూ, శక్తితోనూ, విశ్వాసముతోనూ, భక్తితోనూ ప్రభా మమ్మల్ని అందరినీ కూడా నీవు నింపి నీలో మేము వర్ధిల్లడానికి సహాయం చేయము. లోకములో బలహీనులమైనప్పటికీ కూడా నీవు ఉంటే మేము బలవంతులంగా ఉంటాం. ప్రభా, నీవు లేకపోతే మేము శూన్యమే, కానీ నీవు ఉన్నప్పుడు మాకు సమస్తము సమృద్ధి అనేది నీవు అనుగ్రహించువాడు. కాబట్టి ప్రభువా, ఈ యొక్క ఉదయకాలము నీ సన్నిధి మా అందరితో కూడా ఉంచి క్రీస్తును కలిగినటువంటి వారమై మేము నీలో బలంగా జీవించడానికి సహాయం చేయము. దేవా, మా యొక్క అధ్యక్ష ఖండాన్ని దీవించుము. దక్షిణ ఇండియా సంఘం అంతటిని దీవించి ఆస్వాదించుము. ప్రభువా, మా పరిపాలకులందరినీ కూడా నీవు నడిపించి ఆత్మచేత, శక్తి చేత, నీతి న్యాయాల చేత నడిపించి బలపరచు. మా యొక్క దేశాన్ని కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు. దేశంలోనూ రాష్ట్రంలో కూడా ప్రభువా నీ పరిపాలన నీవు అనుగ్రహించి బలపరచు నాయన. దేవా, ఇప్పుడు ఎలక్షన్స్ మరి రాబోతూ ఉండగా ప్రభువా, ఎవరైతే మరి నిన్ను సేవించడానికి అవకాశం ఇస్తారో అట్టి వారిని నీవు పరిపాలకులుగా నియమించు నాయన. దేశంలో ప్రభువా అనేక హింసలు జరుగుతున్నాయి. ఆ హింసలన్నిటిని కూడా మాన్పివేయడానికి కావలసినటువంటి పరిపాలకులను నీవు రప్పించుము. అలాగే రాష్ట్రాన్ని దీవించుము. రాష్ట్రంలో కావలసినటువంటి ప్రతి అవసరత అనుగ్రహించుము. ప్రభువా, గత రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సేవకునికి కావలసినటువంటి ఆరోగ్యమును, శక్తిని కూడా నీవు అనుగ్రహించి బలపరచుము. ప్రభువా, మరి నీ యొక్క కుమారుడిగా నీ సాక్షిగా ఉన్నాడు ఆయన, కాబట్టి నీవు స్వస్థపరిచి బలపరచు నాయన. అలాగే మరి మా జీవితాలన్నింటిలో కూడా కావలసినటువంటి స్వస్థత
శక్తిని అనుగ్రహించి నీ కృపల చేత వర్ధల చేయము. మా బలహీనతలన్నీ కూడా తీసివేసి నీ శక్తి కలిగినటువంటి నామములో మమ్మల్ని బలపరచము. ఈ వారమంతా నీ సన్నిధి మాతో ఉంచము ప్రభువా. నీ కృపను బట్టి మరి యొక్క కాంపౌండ్ వాల్ అంతా కూడా మరి పూర్తి చేయడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకనూ కొన్ని పనులు ఉన్నాయి నీకు తెలిసిన ప్రభువా. అవన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఈ యొక్క ఆవరణము ఆలయము సుందరమైనటువంటి రీతిలో మేము చూడగలగడానికి నీ సహాయము సాన్నిధ్యము అనుగ్రహించి దీవించమని, నీ పరిశుద్ధాత్మ శక్తితో మా అందరి జీవితాలు నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సమాధానము సకల దేవుని మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్. 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 అందరం నిలవబడి ముగింపు కీర్తనగా 614వ కీర్తన పాడుకుందాం. పంపము దేవా దీవెన. పంపము దేవా దీవెనల, పంపము దేవా